వెలుగుమట్ల ఘటనలో ఇళ్లు మంజూరు పత్రాలు పొందిన వారికి రుణాలు ఇచ్చేందుకు మెప్మా అధికారులు వివరాలు నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు మెప్మా అధికారులు తెలిపారు. మొత్తం 311 మంది అర్హులకు ఇంటి పట్టాతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి రుణాలు ఇప్పించాలని మంత్రి తుమ్మల దృష్టికి తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. మంత్రి ఆదేశాలతో మెప్మా సిబ్బంది రంగంలోకి దిగి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్దిదారులను ఒకచోట చేర్చి సమావేశం నిర్వహించారు. ఇంటి నిర్మాణానికి రూపాయి కూడా లేని నిర్వాసితులను ఆదుకున్నందుకు వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాకు పెట్టుబడి పెట్టడానికి ₹1 లేదు. బయటి చేసి పని అప్పు తెచ్చుకోవడానికి కూడా ఇప్పుడు పరిస్థితి లేదు. అలానే గవర్నమెంట్ సహకరించి మెప్ప అనే గ్రూప్ని పిలిపించి మాకు ఆ ద్వారా లోన్ ద్వారా ఇప్పించి మాకు అన్ని సౌకర్యాలు ఇప్పించిన అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం సార్. అసైన్మెంట్కి వచ్చి అన్ని కూలగొట్టి మాకు న్యాయం చేశారండి. న్యాయం చేశారు. ఇప్పుడు ₹1,00,000 లోన్ గిట్టిస్తున్నారు. గ్రూప్ గిట్ట కట్టిస్తున్నారు. మాకు ఎక్కడా ఏం లేదు, అప్పు గిట్ట ఏం లేదు, అన్ని ఎంక్వైరీ చేసుకునే ఇస్తున్నారు. ₹1,00,000 లోను పెట్టి మీరు పేదోళ్ళు కదా, కట్టుకోవడానికి కావాలి అని లోన్లు పెట్టి మాకు మీరు ముందు ఇప్పిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మేము 3 మంత్రులకు చాలా దాదాపు ఇప్పుడు ఒక 5 గ్రూపులు ఏర్పాటు అయ్యాయి. మిగతా ఇంకో 1 వీక్లో ఇంకొక 20 గ్రూప్స్ ఏర్పాటు చేస్తాం. అందరికీ కూడా ఒక బెనిఫిషరీకి ₹1,00,000 చొప్పున ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ అనేది మేము బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము ఈ వర్క్ చేస్తున్నామండి.